ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गणानां तवा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आदशृण्वन्नोतिविश्चिदसादनं। श्रीगुरुभ्यो नमः। हरि ओम। ఈ సంవత్సరము 2017 మార్చి నెల నుంచి 2018 మార్చి వరకు కూడా తెలుగు సంవత్సరాది పంచాంగ శ్రావణ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ పంచాంగ శ్రావణం చాలా విశేషమైనది. తిథి వార నక్షత్ర దుర్ముహూర్తంలో కూడినటువంటిదే పంచాంగ శ్రావణం. తిథి రోజు ఏం చేయాలి, ఏ తిథి రోజు ఏ పనులు చేయాలి, ఏ వారం ఏ పని చేస్తే శుభం కలుగుతుంది, ఏ నక్షత్రం రోజు ఏ కార్యక్రమం చేయాలనేదే విశేషమైనటువంటిది పంచాంగ శ్రావణం. ఈ పంచాంగ శ్రావణంలో విశేషమైనది ఏలంబినామ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా పంచాంగ శ్రావణంలో ఉన్నటువంటి విధంగా సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉన్నది ముందు తెలియజేసేటువంటి విశేష గ్రంథము పంచాంగము. ఈ ఏలంబినామ సంవత్సరం యొక్క ఫలితం చాలా విశేషమైనది. ఈ సంవత్సరం అంతా కూడా నవనాయకుల్లో 7 శుభులు 2 పాపులు అవటం చేత నవనాయకులంతా కూడా ప్రజల మీద భక్తి భావనతో పెంపొందుతారు. దైవారాధన, పుణ్యక్ష దర్శనములు, దైవ కార్యక్రమాలు, దాన ధర్మములు చేయడం ఎక్కువగా ఉండను. పశుపాలకుడు పశువులను సేవించడం చేత బలరాముడు చాలా పాల ఉత్పత్తులు పెరిగి వృద్ధి చెందుతాయి. పాలు ఉత్పత్తుల ధరలు బాగా వచ్చును. పాల కేంద్రములు నెలకొనుట జరుగును. ధనధాయం బాగా ఉన్ను. పశుగ్రాసము పశువులకు వాడే మందులు కూడా ఎరువుల ధరలు ఎక్కువగా ఉన్ను. రవి ఆర్ద్ర నక్షత్రముల చేత సామాన్య వర్షములు కురియను. పంటలు బాగా పడను. ఈ సంవత్సరము బుధుడు రాజుకం చేత 3 కుంచములు వర్షము కురియును. 7 భాగములు సముద్రం నందు, 10 భాగములు పర్వతమందు, 4 భాగములు భూమి మీద వర్షించును. 16 వేసములు పంట పండి 12 వేసముల పంటలు ఫలించును. మనకి ఏప్రిల్ నెలలో 27 లగాయతు, మే 10లోగా ఎండ తీవ్రత హెచ్చుగా ఉండదు. వడగాల్పులు వడదెబ్బ తగులుట వలన అక్కడక్కడ జన నష్టం కూడా జరుగుతుంది. పక్షులు పశువులు జంతువులకు నష్టం బాగా జరుగును. సెప్టెంబర్ 15 నుండి 2018 జనవరి 9వ తేదీలో కాసర్పరోషం చేత తుఫాను బాధలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే భూ జల విద్యుత్ వాహన విమాన సర్వీసులు రవాణాలకు బాగా ఆటం కలుగుతాయని చెప్పబడుతోంది. అదే విధముగా ఈ సంవత్సరం అంతా కూడా నవనాయకులు రాజు బుధుడవటం చేత మన దేశంలో రాజ్య పరిపాలన యుక్తోక్తులతో జరుగును. పెద్దధికారులు పరీక్ష కాలంగా నాయకులకు ఒత్తిడి ఎక్కువగా ఉండను. ప్రజలు శాస్త్రబంధుల విషయంలో ఆసక్తి చూపుతారు. గణిత శాస్త్రము, వైద్య శాస్త్రము, కంప్యూటరు విద్యలకు ప్రఖ్యాత హెచ్చును. విద్యా సంస్థలు ఎక్కువను. ప్రజలకు పదవుల యందు వ్యామోహం పెరుగును. విపరీతమైన గాలులతో కూడిన వర్షము వలన అపరధాన్యముల పంట తక్కువను, ధరలు పెరుగును. స్త్రీ పురుషులలో అన్యోన్యత భావన తగ్గును. మంత్రి శుక్రుడు అవడం చేత రాజకీయ ఒడిదుడుకులు, మతద్వేషాలు, అభిప్రాయ భేదాలు ఏర్పడిన పరిపాలన అవగాహన ఏర్పడి పరిపాలన ఎట్టుకట్టుగా సాగును. పెద్ద పదవుల్లో ఉన్న వారికి తరచు మార్పులు జరుగును. ప్రజల యొక్క అభిప్రాయములతో మంత్రులు ఏకీభవించరు. సంగీత సాహిత్యములో కృషి చేసిన వారికి కళాకారులకు ప్రభుత్వం వారికి సన్మానం జరుగును. స్త్రీ పురుషుల్లో యశరహములు ఆసక్తి పెరుగును. స్త్రీలకు అన్ని శాఖల్లో ప్రఖ్యాత ఉండను. పెద్ద పదవుల్లో ఉండటం వల్ల జరుగును. క్లిష్టమైన పరిస్థితుల్లో స్త్రీల యొక్క సలహాలు కూడా తీసుకునే అవసరం రాబోతున్నది. సస్యాధిపతి గురువు అవడం చేత పరిపాలనలో పట్టుదల, కులమత ఉండను. ఇతర దేశముల వలన సరిహద్దు తగాదాలు, దూరక్రమలు ఎక్కువగా ఉండను. మతతత్వాలలో బయలుదేరును. కట్టుదిట్టముతో అడుగుతుంటలేము. దేశ రక్షణ కావాల్సిన సైన్యము సహకారము ప్రజలు కోరుతారు. రక్షణ శాఖ యొక్క అధికారులు పెరుగును. భూజల వాయు మార్గముల అధికార దేశ పట్టుదల గ్రహించుదురు. సస్యార్థ చంద్రుడు అవడం వల్ల అన్ని రకముల వృక్ష జాతులు, పండు జాతులు, కందాయ పదములు,
బాగా పండును. అప్రధాన్యములు మాగాణి మెట్ట భూములు తొలకల దేవలా పంటలు బాగా పండును. పత్తి నూలు వస్త్రముల ధరలు పెరుగును. విదేశ రవాణాలు బాగుండును. సుగంధ ద్రవ్యములు ధరలు ఎత్తుగా ఉండు. ధాన్యము బియ్యము మిర్చి పెరుగును. పశుగ్రాసము ఉండదు. పాలవత్వం పెరుగును. ధాన్యాధిపతి శని ధాన్యాలు శనివడం చేత అన్ని రకం నూనె గింజలు 100 రకముల అభివృద్ధి బాగా ఉండదు. నువ్వులు బాగా పండును. నువ్వులు మినువులు ఉలవలు సూక్ష్మ ధాన్యములు పంట బాగా పండును. నల్ల భూములు ఇసుక భూములు ఎందు పంటలు బాగా పండును. నవంబరు డిసెంబర్ నెలలో ఎలుకల బాధ వల్ల వ్యవసాయదారులు చాలా నష్టపోతారు. అప్రధాన్యము ధరలు పెరుగును. పశుగ్రాసములు ధర ఎచ్చును. 100 రకములు ఆయుష రవాణా బాగుండును. అర్ఘాపతి గురుడు అవడం చేత అన్ని వస్తు సమృద్ధిగా ఉండి ధరలు పెరిగి అందుబాటులో ఉండు. వెండి బంగారము స్టీల్ సామాన్లు కొబ్బరి అరటి కందులు శనగలు అప్రధాన్యములు నిత్యావసరాలు ధరలు హెచ్చుతగ్గులుగా ఉన్నను. సరుకు నిల్వ చేయ వారికి బాగా లాభించును. మద్దుపానీయ ధరములు తగ్గును. సముద్ర జల సంపద అభివృద్ధి పెరుగును. అధిక వర్షములు గాఢతుమాలచే పండ్ల తోటలు నష్టపోగలను. వ్యవసాయ భూములకు పంటలకు నష్టము కలుగును. వ్యవసాయదారులకు పెట్టుబడులు ఎక్కువై రాబడి తక్కువను. ముత్యకారులకు వ్యాపారరీత్యా లాభితులు. ఎగుమతుల్లో ప్రోత్సాహం ఉండదు. మేఘాధిపతి గురుడు అవటం వల్ల అన్ని ప్రాంతములందు సస్యశాఖ వర్షములు కురియును. నదులు ఎందు కాలవలందు నీరు సముద్రిగా ప్రవహించును. మెట్ట భూములు మాగాణి భూములు బాగా పండు. ఆషాఢ శ్రావణ భాద్రపద మాసములో ఎండలు వర్షములు ఎక్కువగా ఉండును. పసుపు చెరుకు బెల్లము వేరుశనగ పంటలు బాగా పండును. వ్యాపారస్తులు క్రయ విక్రయ వల్ల బాగా లాభించరు. కళాకారులు నాట్యం చేయ వారికి ప్రోత్సాహము ఉండదు. ప్రజలు నూతన రోగముల వల్ల బాధలు పడుతున్నారు. రసాధిపతి బుధుడు చేత నూనె గింజల ధరలు విపరీతంగా పెరుగును. బెల్లము పంచదార చెరుకు నెయ్యి నూనెలు పాదరసం మొదలగు రస వస్తువులు ధరలు కలిగి ఉండను. సొంటి పిప్పళ్ళు మిరియాలు ఇంగువ గుగ్గిలం కర్పూరం పసుపు సుగంధ ద్రవ్య ధరలు హెచ్చుగా ఉన్నాయి. నూనె గింజలు వేరుశనగ ఆముదము కొబ్బరి పంటలు బాగా పండు. నిలవదారులకు భారీ వ్యాపారం చేసే వారికి విశేష లాభం ఫలించును. నీరసాధిపతి రవి చేత వెండి బంగారము కెంపులు రాగి మంచిగంధం పాదరసం కర్పూరం సముద్రగా లభించును. స్త్రీలు నవరత్నములతో కూడిన ఆభరణములు ధరించుట ఎక్కువ ఉంది. రోడ్డు గోడు వస్తువులు కూడా నవరత్న వ్యాపారాలకు బాగా లాభసాటి ఉండవు. నకిలీ వస్తువులు విపరీతంగా చలామణిలోకి ఉండును.